కేరళలో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేశారు. అన్ని దేవాలయాల్లో ఆర్ఎస్ఎస్ వెళ్లటం, వారి నాయకుల ఫోటోలు దేవాలయాల్లో పెట్టుకోవటం, దేవాలయ ప్రాంగణాలలో వాళ్ళు కర్రలు కత్తులు పట్టుకుని డ్రిల్ చేయటం పొద్దున సాయంత్రం, ఇదంతా న్యూసెన్స్ గా ఉంది, దైవ దర్శనానికి వచ్చే భక్తులకు అడ్డంకిగా ఉంది అని ఎంతో మంది ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. చివరికి ఒక ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద వాదోపవాదాలు జరిగి అది 2018లో ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు అని నిబంధన విధించింది. దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే అప్పటి నుండి ఒక 10 ఏళ్లు 12 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. అందువల్ల వాళ్లకు ధీమా, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అని. అందువల్ల ఆ కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. ఇది సామాన్య ప్రజానీకానికి, దేవాలయానికి వెళ్లే భక్తులకు అడ్డంకిగా ఉంది అని మళ్లీ హైకోర్టు జోక్యం తీసుకుని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల మీద పూర్తిగా బ్యాన్ విధించింది. ఎలాంటి కార్యక్రమాలు ఇక ముందు నిర్వహించకూడదు. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా ఆర్ఎస్ఎస్ అనేది ఒక సాంస్కృతిక సంస్థ కానే కాదు, అది రాజకీయ సంస్థ. ఆర్ఎస్ఎస్ తల్లి, అందులో నుంచే జనసంఘ్ వచ్చింది, అందులో నుంచే బీజేపీ వచ్చింది, అందులో నుంచే విశ్వ హిందూ పరిషత్ వచ్చింది, అందులో నుంచే ఈ సనాతనవాదులందరూ వచ్చారు. అభ్యుదయ రచయితల్ని, అభ్యుదయవాదుల్ని, రేషనలిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా మర్డర్ చేస్తే వాళ్ళ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు దొరకలేదు. ఈ బీజేపీ గవర్నమెంట్ గొప్పతనం ఏమిటి అంటే వాళ్ళు చేయదలుచుకుంది చేస్తారు, కానీ కల్ప్రిట్స్, దోషులు ఎవరు అనేది పట్టుకొని శిక్షించడం అనేది ఉండదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, కమ్యూనిస్టు వాళ్ళు, మిగతా అపోజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఒకపట్టయి మా ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయించారు అని ఏడుస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయించాలని ఎవరికీ లేదు. మీ కార్యక్రమాలు అలా ఉన్నాయని. మొదలు ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజ్యాంగాన్ని మార్చాలి, మనుస్మృతిని తీసుకురావాలి. ఇది ఈ దేశ ప్రజలకు ఇష్టమేనా? మనుస్మృతిని ఈ దేశ ప్రజలు ఎవరు ఇష్టపడరు. అంబేద్కర్ అందుకే దాన్ని బహిరంగంగా తగలబెట్టాడు సింబాలిక్ గా. హిందువులు అంటున్నారు కదా, హిందువులందరికీ సమాన స్థాయి ఇస్తున్నారా? ఇవ్వటం లేదు కదా. మళ్ళీ అందులో క్లాసిఫికేషన్ ఎందుకు? ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం. ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం అంటే మిగతా మతాల వారెవరు ఈ దేశంలో ఉండకూడదు, గాంధీని మేము చంపలేదు అన్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. జాతిపిత గాంధీని చంపిన వాళ్లే వాళ్ళు. స్వాతంత్ర పోరాటంలో ఏ మాత్రం పాలు పంచుకొని వాళ్ళు ఇప్పుడు దేశభక్తి గురించి దేశ ప్రజలకు అమోఘంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. దీన్ని మనం గమనించాలి, ఎక్కడికక్కడ నిరసిస్తూ ఉండాలి. అందువల్ల సంతోషకరమైన వార్త ఏమిటంటే కేరళలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయబడింది. దానితోటే మనము భుజాలు సరుచుకోవాల్సిన పని లేదు. అది దేశ వ్యాప్తంగా జరగాలి. ఇదివరకు ఆర్ఎస్ఎస్ చాలా సార్లు బ్యాన్ అయింది. సర్దార్ పటేలే బ్యాన్ చేశాడు ఆ రోజుల్లో. అయినా సిగ్గు లేకుండా కాళ్ల మీద పడి వేడుకుంటూ రాజీ పడుతూ మళ్లీ పర్మిషన్లు తెచ్చుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ బతికే అంతా. అందువల్ల ఇది దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే.